ప్రభుత్వ ఉద్యోగులే ఒక ఘోరమైన నేరం చేస్తే దానికి గవర్నమెంటే బాధ్యత వహించాలా? ఇది చాలా పెద్ద ప్రశ్నే కదా? ఈ ప్రశ్న వల్లే భారత న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఆ చర్చకు కారణమైన ఒక ల్యాండ్మార్క్ కేస్ అదే రైల్వే బోర్డ్ వర్సెస్ చంద్రందాస్ కేస్. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ కేసు మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే ఒకటే ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రాపర్టీలో అక్కడే పనిచేసే ఉద్యోగులు ఒక నేరం చేశారు. ఇప్పుడు చెప్పండి, బాధ్యత ఎవరిది? ఆ నేరం చేసిన వాళ్లదా, లేక వాళ్లను ఉద్యోగంలో పెట్టుకున్న ప్రభుత్వానిదా? బాధితులకు ఎవరు జవాబు చెప్పాలి? సరే, ఇంత పెద్ద లీగల్ బ్యాటిల్కి దారితీసిన ఆ సంఘటన అసలు ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇది ఒక మామూలు రైల్వే స్టేషన్లో జరిగిన ఒక అసాధారణమైన, చాలా దారుణమైన నేరం. అవును, మనం మాట్లాడుతున్నది 1999 గురించి. ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్. ఇక్కడ జరిగిన సంఘటన నిజంగా చాలా సీరియస్. వినండి. బాధితురాలు ఒక బంగ్లాదేశ్ జాతీయురాలు. ఆమెపై ఒక ఘోరమైన నేరం జరిగింది. ఎక్కడో కాదు, ఇండియన్ రైల్వేస్కి చెందిన ఒక బిల్డింగ్లోనే. అంతకన్నా షాకింగ్ విషయమేంటంటే, ఈ దారుణానికి పాల్పడింది సాక్షాత్తూ రైల్వే ఉద్యోగులే. ఈ దారుణం జరిగిన తర్వాత అందరి ముందు ఒక పెద్ద లీగల్ క్వశ్చన్ వచ్చి నిలబడింది. ఈ నేరానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? బాధితురాలికి జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చెల్లించాలి? ఈ కేసులో వాదనలు చాలా బలంగా ఉన్నాయి, అటూ ఇటూ. ఒకవైపు బాధితురాలి తరపున వాళ్లేమన్నారంటే, చూడండి, మీ ప్రాపర్టీలో మీ ఎంప్లాయీస్ ఈ నేరం చేశారు కాబట్టి బాధ్యత మీదే అని వాదించారు. ప్రజలను కాపాడటం గవర్నమెంట్ డ్యూటీ గదా అని గట్టిగా అడిగారు. మరోవైపు రైల్వే వాళ్ల డిఫెన్స్ ఏంటంటే, ఒక నిమిషం, ఆ నేరం వాళ్లు పర్సనల్గా చేశారు, అది మా అఫీషియల్ డ్యూటీలో భాగం కాదు, వాళ్ల పర్సనల్ క్రైమ్స్కి మేమెలా బాధ్యులమవుతాం అని వాళ్లు ఎదురువాదించారు. సరే, ఈ వాదన అలా అలా వెళ్ళి చివరికి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాకా చేరింది. అక్కడ చర్చ ఇక డబ్బుల గురించి కాదు, అంతకు మించి మన భారత రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులు అంటే అసలు అర్థమేంటి అనే దానిపైనే పెద్ద డిబేట్ జరిగింది. ఈ మొత్తం లీగల్ ఆర్గ్యుమెంట్కి గుండెకాయ లాంటిది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. అదేనండి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే జీవించే హక్కు. చట్టం ప్రకారం తప్ప ఎవ్వరి ప్రాణానికి గాని స్వేచ్ఛకు కాని ఎలాంటి భంగం కలగకూడదు అని ఇది చాలా క్లియర్గా చెప్తోంది. అయితే ఇక్కడే అసలు పాయింట్. జీవించే హక్కు అంటే ఊపిరి పీల్చుకుంటూ బతికేస్తే సరిపోతుందా? అంతేనా దాని మీనింగ్? లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఇక్కడే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చింది. లైఫ్ అంటే జస్ట్ బ్రతికి ఉండటం కాదు, అంతకు మించి అని తేల్చి చెప్పింది. అంటే ఏంటి? మానవ గౌరవంతో బ్రతకటం, ఇలాంటి హాని జరగకుండా మనల్ని మనం కాపాడుకోవటం, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో జీవించటం, ఇవన్నీ కూడా రైట్ టు లైఫ్ కిందికే వస్తాయని కోర్టు చాలా బ్రాడ్గా ఇంటర్ప్రెట్ చేసింది. సరే, మరి గవర్నమెంట్ వాళ్ళ డిఫెన్స్ ఏంటి? వాళ్ళు సావరెన్ ఇమ్యూనిటీ అనే ఒక పాతకాలపు లీగల్ కాన్సెప్ట్ని తెరపైకి తెచ్చారు. అదేంటంటే, ఇది మనకు బ్రిటిష్ వాళ్ల నుండొచ్చింది. ఒకప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు రాజునిగాని ప్రభుత్వాన్నిగాని ప్రశ్నించలేరు, వాళ్లమీద కేసు పెట్టలేరు అనే ఐడియా అన్నమాట. కాని ఇప్పుడు మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మరిలాంటి పాత సిద్ధాంతం ఇప్పుడు చెల్లుతుందా? ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టొక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ తీర్పు ప్రభుత్వాల జవాబుదారీతనం విషయంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది అని చెప్పొచ్చు. గవర్నమెంట్ వాదనను పూర్తిగా పక్కన పెడుతూ సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాటలు వినండి, చాలా పవర్ఫుల్. ఎక్కడైతే ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో, ఎక్కడైతే ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందో, అక్కడ మీరు ఈ సావరిన్ ఇమ్యూనిటీ అనే వాదనను ముందుకు తీసుకురాలేరు, అది అస్సలు చెల్లదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అసలు కోర్టు ఈ డెసిషన్కి ఎలా వచ్చిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఈ నేరం బాధితురాలి ఆర్టికల్ 21 హక్కుని అంటే గౌరవంగా జీవించే హక్కుని కాలరాసింది అని నిర్ధారించింది. సెకండ్, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. థర్డ్, ఆ ప్రభుత్వంలో ఒక భాగమైన రైల్వే ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చలేదు, ఫెయిల్ అయింది. అందుకే ఫైనల్గా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాల్సింది ప్రభుత్వమే అని తీర్పిచ్చింది. ఈ తీర్పు కేవలం మాటలకే పరిమితం కాలేదు.
బాధితురాలికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించమని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంటే గవర్నమెంట్ ఫెయిల్ అయితే దానికొక ఆర్థికపరమైన బాధ్యత కూడా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. అయితే ఈ కేసు ప్రభావం ఆ 10 లక్షలతోనే ఆగిపోలేదు. దీని లెగసీ చాలా పెద్దది. ఇది మన ఇండియన్ లా మీద ఒక చెరగని ముద్ర వేసింది. ఆ లెగసీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జడ్జిమెంట్లో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే సిటిజన్ వర్సెస్ పర్సన్. అంటే పౌరుడికి, వ్యక్తికి ఉన్న తేడా. సిటిజన్ అంటే ఒక దేశానికి చట్టబద్ధంగా చెందినవాళ్లు. కానీ పర్సన్ అంటే వాళ్ల జాతీయతతో సంబంధం లేకుండా ఏ మనిషైనా సరే. ఇక్కడే కోర్టు ఒక రెవల్యూషనరీ పాయింట్ చెప్పింది, గుర్తుందా? బాధితురాలు బంగ్లాదేశ్ జాతీయురాలు అయినా సరే ఆర్టికల్ 21 లాంటి ప్రాథమిక హక్కులు కేవలం ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి వర్తిస్తాయని కోర్టు తేల్చి చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే, భారతదేశ గడ్డమీద కాలు పెట్టారా, మీ జాతీయత ఏదైనా కాని మీకు ఇక్కడి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్! సరే, మరి ల్యాండ్మార్క్ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటి? ఒకసారి క్విక్గా చూసిద్దాం. 1. జీవించే హక్కు అనేదానికి అర్థాన్నే మార్చేసింది. 2. గవర్నమెంటు సావరెన్ ఇమ్యూనిటీ అని తప్పించుకోవడానికున్న అవకాశాలను చాలా తగ్గించేసింది. 3. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పు చేస్తే ఫైనాన్షియల్గా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పింది. ఇక 4ది చాలా ముఖ్యమైనది, ఫండమెంటల్ రైట్స్ అనేవి నాన్ సిటిజన్స్కి కూడా వర్తిస్తాయని బలంగా చెప్పింది. ఈ కేసు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. కాని మన ముందు మరో పెద్ద ప్రశ్నను వదిలివెళ్ళింది. అదేంటంటే, ప్రజలను కాపాడటంలో ఒక ప్రభుత్వం యొక్క బాధ్యతకు అసలు హద్దులెక్కడున్నాయి? ఎక్కడా బాధ్యత మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? ఈ ప్రశ్న ఇప్పటికే మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది.